ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారి నేను మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్యభాగం ధ్యానిస్తుండగా వాక్యభాగం అర్థమాకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. హగ్గయ 2వ అధ్యాయం 9వ వచనము. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానం నిలుపును అనుగ్రహించేదను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఆమె దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలం ముందు నేను సమాధానము నిలుపను అనుగ్రహించెదను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం, ఆ వాక్యం శరీరధరి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, నిరక్షేపంగా దైవభక్తిని గూర్చిన మర్మం గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడాయను. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను. దేవదూతలకు కనపడిన రక్షకుడని జన్మలలో ప్రకటింపబడిన, లోకమందు నమ్మబడిన, అహరోనుహే తేజోమయుడైను. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం, శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడు, వెరవనీయకుడి. లోకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాకని దేవుని స్తోత్రం చేయుచుండెను. అపోస్తలుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయం 36వ వచనం, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇజ్రాయేలుకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనము, ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యేషయ్య చిగురు వేరు చిగురు నద్ద జనములు విచారణ చేయును. ఆయన విశ్రమ స్థలము ప్రభావము కలదగును. చివరిగా ఒక మాట, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, సమాధానకర్తకు ప్రభు తానే ఎల్లప్పుడూ ప్రతి విషయం చేతను మీకు సమాధానం అనుగ్రహించును గాక. ప్రభు మీకందరికీ తోడై ఉండును గాక. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగణ దేవేశ, మీరు ఇచ్చిన వాక్యదాన్ని వాటి ప్రాముఖ్యతను చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని రక్షించి కాచుకోపడుతున్నారు. అందరి వాటి ప్రభావం మీకు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృప మళ్ళీ కాచుకోపడమని చిన్న ప్రార్థన చేసిన మమ్మల్ని అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.